श्रीगुरुभ्यो नमः। हरि ओं। गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मनिष्पदान् शृण्वन्नोतिभित्तेतसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्रेवतु। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव संवृत्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। मातापितृदेवताभ्यो नमः। हरिः ओम्। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुसुप्रतिनिभ्यश्च राहवे केतवे नमः। हरिः ओम्। ఈ సంవత్సరము ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని మూడు రకాలుగా శని భగవానుడు కొన్ని రాశుల్లో విభజిస్తూ ఉన్నారు. మనం ఎవరైతే ఎటువంటి పాపపుణ్యములు చేశామో వాటికి తగిన ఫలితం ఇచ్చే ఆయనే శని భగవానుడు. ఈయన్నే కర్మ ఫలదాత అని అంటారు. చాలామంది తెలియక పాపం ఎవరైనా గమ్మును పట్టుకుని వెళ్లకుండా ఉంటే శనిలా పట్టుకున్నావు అని అంటూ ఉంటారు. అది చాలా అపార్థమైన విషయం. ఆ పదం మనం ఎక్కువ వాడకూడదు. శని భగవానుడు మనం చేసుకున్న పాపపుణ్యానికి తగిన ఫలితాన్నే ఇస్తారు. ఈ శని భగవానుడు ఎవరయ్యా అంటే సూర్యనారాయణ స్వామి వారి యొక్క కుమారుడు ఈ యొక్క శని భగవానుడు. ఈ శని భగవానుడు పూర్వము కైలాస పర్వతానికి వెళ్ళి పరమేశ్వరునే 7.5 సంవత్సరములు పట్టుకున్నారట. సాక్షాత్వ పరమేశ్వరుడే అనుభవించాడు అంటే మనం ఎటువంటి వారమి? భగవంతుడు కూడా ఇటువంటి కష్టాలని అనుభవించి కష్టాలకి కుంగిపోకండి, ఏదైనా జరిగినప్పుడు ఒకరిని లెక్క చేయకుండా ఉండకండి అని భగవంతుడే అనుభవించి మనకి ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నారు. కైలాస పర్వతానికి శని భగవానుడు వెళ్ళి, అయ్యా పరమేశ్వర, ఈ క్షణం నుంచి నిన్ను 7.5 సంవత్సరములు పట్టుకుంటున్నాను, ప్రతి భగవంతుడిని పట్టుకున్నాను అంటే, అలాగేనయ్యా అని ఒక చిరునవ్వు నవ్వారట పరమేశ్వరుడు. నవ్వి, మీరు నన్ను పట్టుకోలేరు అన్న సూచన అనుకోవచ్చు మనం. ఆ భగవానుడు పరమేశ్వరుడు ఏం చేశారయ్యా అంటే రావులపాలెం క్షేత్రంలో, రావులపాలెం దగ్గరలో ఉన్న మందపల్లి అనే క్షేత్రానికి వచ్చి 7.5 సంవత్సరములు చెట్టు తరలో ఉన్నారట. 7.5 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత శని భగవాను చూసి, నువ్వు నన్ను పట్టుకోలేదయ్యా అని అనగా, అప్పుడు వెంటనే శని భగవానుడు చెప్పాడట, అయ్యా నేను 7.5 సంవత్సరంలో మిమ్మల్ని పట్టుకున్నాను కాబట్టి మీరు కైలాస పర్వతాన్ని విడిచి ఈ యొక్క రావులపాలెం దగ్గరలో ఉన్న మందపల్లి అనే క్షేత్రానికి వచ్చి నివాసం ఉన్నారు 7.5 సంవత్సరములు అని చెప్పారట. అప్పుడు వెంటనే శని భగవానుడు కూడా అన్నారట, ఎవరైతే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వల్ల బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఈ మందపల్లి అనే క్షేత్రంలోకి మీరు ఈ 7.5 సంవత్సరంలో నివసించి ఉన్న మీ దగ్గరికి వచ్చి నాకు ప్రీతికరమైన నువ్వులతో పూజ చేసి బ్రహ్మచర్యం పాటిస్తారో వాళ్ళకి శని బాధల నుంచి విముక్తి చేస్తాను అని ఉపశమనం చెప్పారట భగవంతుడు శని భగవానుడు. అది మొదలు ఎవరైతే ఈ యొక్క మందపల్లి క్షేత్రానికి వెళ్ళి శని భగవానుడికి పూజ చేసి బ్రహ్మచర్యం పాటిస్తారో వారికి శని యొక్క దోషాలన్నీ కూడా తొలుగుతాయి అని పూర్వం నుంచి నానుడు. ఈసారి రేపు వచ్చే శనివారం నాడు త్రయోదశి శనివారం వచ్చినది. శని త్రయోదశి అంటారు. ఆ శని త్రయోదశి నాడు ఏ రాశుల వారు, ఏ నక్షత్రాల వారు శని భగవానుడి వల్ల ఇబ్బంది పడుతున్నారు, వారు ఏ విధంగా విముక్తి పొందుతారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఏలినాటి శని అంటే కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు ముగ్గురు కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారట. ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1-2-3 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదములు వీళ్ళు కుంభరాశిలోకి వస్తారు. వీరికి ఇంకా 2.5 సంవత్సరములు ఇంకా మిగిలి ఉన్నది శని ప్రభావము. అంతేకాకుండా పూర్వభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 1-2-3-4 పాదములు, రేవతి నక్షత్రము 1-2-3-4 పాదములు వారు మీనరాశిలోకి వస్తారు. వీరికి ఇంకా 5 సంవత్సరములు ఉన్నది ఏలినాటి శని ప్రభావం. మేషరాశి వారికి ఇప్పుడే మొదలైనది, మొన్న ఉగాది నుంచి విశ్వావసునామ సంవత్సరం నుంచి. మేషరాశి వారు ఎవరయ్యా అంటే అశ్విని నక్షత్రము 1-2-3-4 పాదముల వారు, భరణి నక్షత్రము 1-2-3-4 పాదముల వారు, కృత్తిగా నక్షత్రము 1 మొదటి పాదం వారు కూడా మేషరాశిలోకి వస్తారు. వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం కలుగుతున్నది. సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం కలుగుతూ ఉన్నది. సింహరాశి వారు కూడా ఈ యొక్క ఉపశమనం చేసుకోవాలి.
ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము కలుగుతూ ఉన్నది. సింహరాశి వారు ఎవరయ్యా అంటే మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారు, పుబ్బా నక్షత్రము పూర్వ పలుగుని అంటారు, పుబ్బా అంటారు. 1, 2, 3, 4 పాదములో, అలాగే ఉత్తరా నక్షత్రము మొదటి పాదము సింహరాశిలోకి వస్తుంది. వీరు అష్టమ శనితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ధనస్సు రాశి వారు అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరు ఏమిటయ్యా అంటే రేపు శనివారం శని త్రయోదశి నాడు మందపల్లి క్షేత్రానికి కానీ మనకి దగ్గరలో ఉన్న పాలెము, గోనాడ, తామరాడ, పాలెము, ఆ పాలెము క్షేత్రం కూడా శివక్షేత్రము. పంచాయతన సంకల్ప సిద్ధేశ్వరి పూర్వక సంకల్ప సిద్ధేశ్వరుడు ఆయన పేరు. ఆయనకి అభిషేకం చేసుకుని శని బాధల నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క శని బాధలతో ఇబ్బంది పడేవారు ఆ రోజు బ్రహ్మచర్యము పాటించి శని భగవానుడికి అభిషేకం చేసుకుని శని భగవానుడి యొక్క అనుగ్రహం పొంది ఈ యొక్క శని బాధల నుంచి విముక్తి పొందాలి అని చెప్పి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని చెప్పి ఈ యొక్క సూచన అందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. మందపల్లి క్షేత్రంలో కానీ ఏదైనా శని క్షేత్రాల్లో అభిషేకం చేసుకున్న వారు వెంటనే శివాలయంలో దర్శనం చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారికి దర్శనం చేసుకోవడం వల్ల కూడా శని బాధలు విముక్తి చెందుతాయి. ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయడము, సింధూరం పూజ చేయడము, స్వామివారి యొక్క సింధూరం ధరించడం వల్ల శని బాధలు కూడా అన్నీ విముక్తి పొందుతాయి. ప్రతి ఒక్కరూ కూడా రేపు వచ్చే శని త్రయోదశిని సద్వినియోగం చేసుకుని శని బాధలన్నీ కూడా విముక్తి చెంది భక్తాంజనేయ రామభక్త పంచముఖాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని అందరూ కూడా అనుగ్రహం పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుచున్నాం. స్వస్తి. ఓం నమః శివాయ.